మీద వాళ్ళు పడతా ఉన్నారు, వేరే దగ్గర ఫోటోలు దిగి పెడతా ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు, వహిస్తున్న వాళ్ళు మేమే గొప్ప లీడర్లం అని రోజు పేపర్లలో మీడియాలో వస్తున్నారు. వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, మీకు నిజంగా గట్కేశ్వర ప్రాంతం మీద ప్రజల మీద ప్రేమ కానీ షోయింగ్ కానీ ఉంటే దయచేసి మీరు ఈ ప్రాంతం బ్రిడ్జి పనులు కానీ లేకపోతే ఇంకా అనేక సమస్యల మీద గట్కేశ్వర మున్సిపల్ ప్రాంతం వెనుకబడి ఉంది. ఈరోజు చాలామంది అంటే మీడియాలో చెప్పినట్టుగా ఈ స్థానిక సమస్యల మీద ఎవరు పోరాడటం లేదు. పార్టీలకు అతీతంగా మీరు నిజంగా ఎంత చిన్న చిన్న అమౌంట్ అది 2 కోట్ల 3 కోట్ల పని చేయలేని వాళ్ళు ఈరోజు వందల మందితో ర్యాలీ తీసుకోవడం, మేము ఏదో అభివృద్ధి చేసినామని చెప్పి ఏదో అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ మీడియాలో పెడతా ఉన్నారు. వాళ్ళకి ఒక గుణపాఠంగా చెప్తా ఉన్నాం. ఈ బ్రిడ్జి నిర్మాణ పనుల మీద మీరు చిత్తశుద్ధి వహించినట్లయితే ఇప్పుడు ఎట్లయితే గతి పట్టిందో ఈ నియోజకవర్గంలో స్థానిక కౌన్సిలర్ నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా ఈరోజు మిమ్మల్ని మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి పార్టీలకు అతీతంగా ఈరోజు జేఏసీ పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గారు కానీ, మా సీనన్న గారు కానీ, మా పెద్ద లక్ష్మారెడ్డి గారు కానీ, గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా పార్టీలకు అతీతంగా దీన్ని కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. అంటే ఈరోజు భయపెట్టించే ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్తా ఉన్నారు, ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ఎవరైతే పాల్గొనలేదో ఈ దీక్షలో పాల్గొన్న వాళ్ళకు ఈరోజు ప్రజలే గుణపాఠం చెప్తారు. దాదాపు 50,000 పైగా జనాభా ఉన్న గట్కేశ్వర ప్రాంతాన్ని ఈరోజు అభివృద్ధిలో కాకపోవడానికి ముఖ్య కారణం బ్రిడ్జ్. దీనికి కొంతమంది నాయకుల వాళ్ళ అంటే అనాలోచిత నిర్ణయాల వల్లనే ఇలాంటి జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ పాల్గొనాలని కోరుకుంటూ నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మన ఐక్య కార్యాచరణ సమితి వారి ఆధ్వర్యంలో 4వ రోజు కార్యక్రమం గట్కేశ్వర రెడ్డి సంఘం వారి ఆధ్వర్యంలో ఇక్కడ రిలే నిరాకరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన వైస్ చైర్మన్ గారు మాధవరెడ్డి గారు, మన మాజీ ఎంపీపీ, మన బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న అధ్యక్షులు, ఈ సమితి అధ్యక్షులు మారం లక్ష్మారెడ్డి గారు, వాళ్ళ కమిటీ సభ్యులు, ఇక్కడ విచ్చేసిన అందరికీ, ఇక్కడ కూర్చున్న మన రెడ్డి సంఘం నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఇది కూడా గత 10-12 సంవత్సరాల నుంచి కూడా ఈ బ్రిడ్జి విషయంలో గట్కేశ్వర్ మున్సిపాలిటీ సంబంధించిన ప్రజలే కాకుండా పక్క కొండాపూర్ కానీ, మన భోగారం కానీ, షాబీర్పేట కానీ గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని కొద్దిగా చేయడం జరిగింది, అయినా కానీ కూడా మొత్తానికి ఇంకా అసంపూర్తిగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ 1 ఇయర్ ఈ సంవత్సరం కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సత్యరెడ్డి గారు కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత అతనికి ₹1 కూడా ఈ ప్రభుత్వం ఒక బిల్లు చెల్లించలేదు. అతను ఇప్పటికీ 4 బిల్లులు పెట్టాడని మనకు చెప్తున్నాడు అతను, కానీ ఒక్క బిల్లు కూడా ఈ ప్రభుత్వం చెల్లించలేదు. కాబట్టి కాంగ్రెస్ పెద్దలు, ఇక్కడ ఉన్న నాయకులు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా పట్టించుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలి. ఇది మామూలు విషయం కాదు, ఇది పెద్ద ఎత్తున గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయితేనే అవుతుంది. ఈ స్థానిక ఇచ్చే ఈ లోకల్ లీడర్లతో అయ్యే పని కాదు ఇది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పెద్ద లీడర్లకు మేము విన్నవించుకుంటున్నాము. ఇక్కడ అందరూ పార్టీలకు ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి అందరూ ప్రతి పార్టీ కానీ, కుల సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని 4 రోజులు జయంగా నడుస్తుంది. ఇదే మీరు ఒకవేళ రాకపోతే మాత్రం కంటిన్యూ ఈ 2 నిరాక్షలు ఉంటాయని తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను.